బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈడీ కేసులో విచారణ వేగవంతమైంది. కాసేపటి క్రితమే ఈడీ అధికారులు పటాన్చెరు చేరుకున్నారు. పటాన్చెరులోని యాక్సిస్ బ్యాంకులో మహిపాల్ రెడ్డికి సంబంధించిన లాకర్లను తెరిచారు. నిన్న హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈడీ కేసులో విచారణ వేగవంతమైంది. కాసేపటి క్రితమే ఈడీ అధికారులు పటాన్చెరు చేరుకున్నారు. పటాన్చెరులోని యాక్సిస్ బ్యాంక్లో మహిపాల్ రెడ్డికి సంబంధించిన లాకర్లను తెరిచారు. నిన్న హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, బ్యాంక్ చేరుకున్నట్లుగా తెలుస్తుంది, లాకర్లు ఓపెన్ చేశారా? డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ, కాసేపటి క్రితమే ఈడీ అధికారులు పటాన్చెరుకు చేరుకోవడం జరిగింది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంక్ పటాన్చెరులో ఉంది. ఆ పటాన్చెరులో ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంక్ లో గంట సేపు వరకు కూడా ఈడీ అధికారులు రావడం జరిగింది. ఆ మహిపాల్ రెడ్డి సమక్షంలోనే ఆ లాకర్లు తెరిచి లాకర్లో ఉన్నటువంటి కీలక డాక్యుమెంట్లను అయితే ఈడీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నట్టయితే సమాచారం అందుతుంది. ఆ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈడీ అధికారులు అయితే తిరిగి వెళ్లిపోయినట్టయితే తెలిసింది. అయితే ఈ డాక్యుమెంట్లలో మాత్రం బినామీల పేర్లతో ఉన్నటువంటి కొన్ని కీలక డాక్యుమెంట్లను అయితే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టయితే సమాచారం అందుతుంది. ఇదే అంశంలో అంటే గతంలో ఇప్పుడు అక్రమ మైనింగ్ వ్యవహారంలో అక్రమంగా మైనింగ్ లో పెట్టినదంతా సంపాదించిందంతా కూడా బినామీల పేర్లతో మహిపాల్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారనే ఈడీ ప్రధానంగా ఆరోపిస్తుంది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లే బినామీల పేర్లతో ఉన్నటువంటి డాక్యుమెంట్లనే ఈడీ స్వాధీనం చేసుకుంది. నిన్ననే మహిపాల్ రెడ్డి కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లి రావడం జరిగింది. ఈ జూన్ 4న ఈడీ అధికారులు అతనికి విచారణకు రావాలని పిలువగా ముందస్తుగానే మహిపాల్ రెడ్డి ఈడీ కార్యాలయానికి వెళ్లడం జరిగింది. నిన్న ఈడీ కార్యాలయానికి వెళ్లిన తర్వాత ఈడీ అధికారులకు మహిపాల్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారంతో ఈడీ అధికారులు మరోసారి పటాన్చెరుకు రావడం జరిగింది. పటాన్చెరు వచ్చిన తర్వాత పటాన్చెరుకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో బ్యాంక్ అకౌంట్లలో ఉన్న బ్యాంక్ అకౌంట్లు కావచ్చు, అదేవిధంగా లాకర్లను కావచ్చు క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఉన్నటువంటి డాక్యుమెంట్లను అయితే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మొన్న జరిగినటువంటి ఈడీ సోదాలు ఏవైతే ఉన్నాయో ఈడీ సోదాల్లో ప్రధానంగా మహిపాల్ రెడ్డికి సంబంధించి కావచ్చు, అతని తమ్ముడు మధుసూదన్ రెడ్డి కావచ్చు, ఈ రెండుకి సంబంధించినటువంటి ఇద్దరి అకౌంట్లలో భారీగా అంటే అక్రమంగా లావాదేవీలు జరిగినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ అక్రమ లావాదేవీలపై కూడా బ్యాంకు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు అయితే అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. మరోవైపు ప్రభుత్వానికి దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా నష్టం కలిగించారని చెప్పి ఈడీ అయితే మహిపాల్ రెడ్డిపై అయితే అభియోగం మోపింది. మరి దీనిపైన ఈడీ అధికారుల చర్యలు ముందు ఎలా ఉంటాయనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.